స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సెప్టెంబర్ 1 ఆదివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తుంది. ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయి. ఆర్థికాంశాలు బాగున్నాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. దేనికి తొందర వద్దు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి. అధికారుల వల్ల శ్రమ పెరుగుతుంది. విఘ్నాలు ఎదురవుతాయి. మౌనం మేలు చేస్తుంది. సానుకూల ఫలితం సూచితం. అదృష్ట యోగం ఉంది. అభిష్టాలు నెరవేరుతాయి. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. తగినంత గుర్తింపు దక్కుతుంది. వ్యాపారంలో బాగుంటుంది. ఎదురు చూస్తున్న ఒక విషయం కొలిక్కొస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. దైవబలం రక్షిస్తోంది. శుభకాలం నడుస్తోంది. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. అధికారులతో ఓర్పుగా వ్యవహరించండి. విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులలో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. చక్కని శుభయోగాలున్నాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అష్టమశని ప్రభావం కారణంగా మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో మరింత ప్రగతి కనిపిస్తోంది. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు. పనిభారం తగ్గే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది. ఇక ఒక సమస్యను మనస్సును ఇబ్బంది పెడుతుంది. మిత్రుల వల్ల పరిష్కారం లభిస్తుంది. పట్టువిడుపులతో ముందుకు సాగండి. కలహాలకు దూరంగా ఉండాలి. శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధర్మం కాపాడుతుంది. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. విశేషమైన ప్రతిభ కనపరుస్తారు. ఇబ్బందులు తొలగుతాయి. పట్టుదల గొప్పవారిని చేస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల మన్ననలు పొందుతారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: చక్కని ఆరోగ్య ప్రయోజనాల కోసం పాలు, చక్కెర మరియు బియ్యం నుంచి తీసిన తీపి పదార్థాలు తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.